హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు నివాస్ కేపీ న్యూమరాలజీ. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. మనం యోగాలు అనేటువంటి ఒక అంశాన్ని ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. యోగాలు ఒక 100 యోగాలు వరకు మనం డిస్కషన్ చేద్దామండి. ఓకే, అయితే అసలు యోగాలలోకి వెళ్లే ముందు ఈ యోగాలు అనేవి మనకి ఎవరికి ఉంటవి, అసలు అవి పనిచేస్తావా లేదా అనే అంశం కూడా మనకు తెలిసి ఉండాలి. ఓకే, కొంతమందికి ధనయోగం ఉందంటారు, కొంతమందికి కోటీశ్వర యోగం ఉందంటారు, ఇలా చాలా యోగాలు ఉంటాయి. ఓకే, అసలు ఒక యోగం అనేది ఒక మనిషి యొక్క జాతక చక్రములో ఉంది అనుకుందామండి. అది ఉన్నంత మాత్రాన వారికి పని చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక యోగము ఉండి తీరుతుంది. అయితే ఆ యోగముతో పాటే వారు పుట్టినటువంటి ప్రదేశము, పుట్టినటువంటి డేటు, పుట్టిన సమయాన్ని బట్టి న్యూమరాలజికల్ గా నెగిటివ్స్ ఉన్నాయనుకోండి. ఒక వ్యక్తికి మంచి యోగం ఉంది, ధన యోగం ఉంది పుట్టుకతోనే, కానీ ప్యారలల్ గా నెగిటివ్ ఉంది. అప్పుడేమవుతుంది? ఆ యోగం అనేది యోగ భంగం అవుతుంది. ఓకే, ఒకప్పుడు ఈ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీ అప్డేటెడ్ వెర్షన్ రానప్పుడు ఏం చెప్పుకునే వాళ్ళో చూద్దాం. ఒక వ్యక్తికి యోగం గనక సఫలమవ్వాలంటే ఆ యోగం అనేది ఆ వ్యక్తి యొక్క దుస్థానాలకు, చెడు స్థానాలకు అధిపతి కాకూడదు. దుస్థానాలంటే వ్యయభావాలు, పాపస్థానాలు, వాటికి అధిపతి కాకూడదు. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత యోగం అనేది ఏ భావానికి చెందుతుందో ఆ భావము నుండి లెక్కించితే ఆ భావము యొక్క దుస్థానానికి లేదా ఆ భావము యొక్క వ్యయభావానికి అధికారం సంపాదించి ఉండకూడదు. ఉదాహరణకి ఒకరికి మనం విద్య అనే యోగం ఎలా ఉందో చూడాలనుకున్నామండి. విద్య అనే యోగం ఫుల్గా ఉందా లేదా సగంలో బ్రేకప్ ఉందా అసలు లేదా తెలుసుకోవాలనుకోండి. ఇప్పుడు ఇది ఒక రాశి చక్రం, ఇది లగ్నం, ఇక్కడ నుంచి భావాలు. ఇక్కడ విద్య అనేది 4వ భావానికి, చతుర్థ భావానికి సంబంధించింది. ఇప్పుడు ఇక్కడ నుండి వ్యయభావం ఏమొస్తుంది? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటే 3వ భావం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇదేంటి? మిథునం. మిథునములకు అధిపతి బుధుడు. బుధుడు గనక వచ్చి ఇక్కడ వృషభంలో ఉన్నాడనుకోండి, సో ఆ భావం అనేది భంగం అవుతుంది. విద్య అనేది అతని లైఫ్ లో ఫుల్ఫిల్ గా ఉండదు. మరి అలా ఫుల్ఫిల్ గా ఉండనప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సొల్యూషన్ ఏంటి? విద్య అనేది ఎవరికైనా ఏ వయసులో వస్తుంది? 1 నుండి 15 ఏళ్ల వయసులో ప్రాథమిక విద్య, 16 నుండి 30 ఏళ్ల వయసులో కంప్లీట్ విద్య అయిపోతుంది దాదాపుగా. ఇది వారి యొక్క ప్యాటర్న్ లో డేటు సింగిల్ కి, మంత్ సింగిల్ కి సంబంధించింది. ఇవి రెండు గనక డెడ్ యాంటీ ఉన్నాయనుకోండి, లేదు ఇక్కడ 2వ స్థానంలో మనకి 2 8 అనే వీక్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, లేదు 3 6 అనే కూల్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, 1 డెడ్ యాంటీ నెంబర్స్ ఉన్నా అంటే జన్మపగ సంఖ్యలు ఉన్నా, వీక్ నెంబర్స్ ఉన్నా, కూల్ నెంబర్స్ ఉన్నా వారికి విద్య భంగం అవుతుంది. ఓకే, ఈ 3 లేవనుకోండి, అప్పుడు ఈ యొక్క విద్య స్థానం నుంచి వ్యయ స్థానానికి గనక అధికారం సంపాదించకపోతే విద్య సజావుగా సాగుతుంది. ఒకవేళ సంపాదిస్తే మనం ఇక్కడ నేముని 14 డైమెన్షన్స్ లో గనక ఉంచగలిగితే మళ్ళీ అది ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే, తర్వాత ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే
ఏ యోగమన్నా పని చేయాలంటే ఆ యోగానికి కారకమైన గ్రహాలు పార్చునా బిందువుకి చెందాలి. అంటే పార్చునా బిందువుకి ఆ కారక గ్రహాలకి సంబంధం ఉండాలి. మరి ఈ యొక్క సంబంధము అంటే ఏమిటి అనేది చూద్దామండి. పార్చునా బిందువు అనే డిగ్రీలు ఏ గ్రహము యొక్క నక్షత్రంలో పడతాయో ఆ గ్రహము యొక్క నక్షత్రాల్లో ఉండటం ఇదొక సంబంధం. తర్వాత పార్చునా యొక్క నక్షత్రాధిపతి పార్చునా బిందువు యొక్క నక్షత్రాధిపతితో కలవడం లేదా చూడబడటం. కలవడం లేదా చూడబడటం. అయితే ఇది 5 డిగ్రీల లోపు ఉంటే దాన్ని విశేష యోగం అంటారు. 5 నుంచి 12 డిగ్రీల మధ్య ఉంటే సాధారణ యోగం అంటారు. ఓకే, తర్వాత అదే కాకుండా పార్చునా డిగ్రీలు ఏ గ్రహము యొక్క నక్షత్రాధిపతితో కలుస్తాయో ఆ నక్షత్రాధిపతితో నవాంశలో కూడా అది ఓకే అవుతుంది. ఏది అదే 5 డిగ్రీలు, అలాగే 5 నుంచి 12 డిగ్రీలు ఓకే అవుతుంది. మరి ఇక్కడ మనకున్న 12 భావాలకి ఏవి దుస్థానాలు, మన యొక్క అన్ని ఈ యొక్క విషయాలకి ఏ విషయానికి ఏది దుస్థానం, చెడు స్థానం, ఏ భావానికి ఏది చెడు స్థానం అనేది చూద్దామండి. ఏ భావానికి ఏ విషయానికి ఏది దుస్థానమో చూద్దామండి. 1వ భావానికి ఇది శరీరానికి సంబంధించింది. దీనికి చెడు స్థానాలు 6వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానం అంటే భావాలు. 2వ భావం ఇది కుటుంబము, ధనాన్ని సూచిస్తుంది. దీనికి చెడు స్థానాలు 7వ భావం, 9వ భావం, 1వ భావం. అలాగే 3వ భావం భాతృభావం. దీనికి చెడు స్థానాలు 2, 10, 8 భావాలు. 4 మాతృభావం భూమి గురించింది. అంటే తల్లి గురించి, భూమి గురించి, గృహం గురించి, వాహనం గురించి. దీనికి చెడు భావాలు 3, 11, 9. ఇక 5వ భావం మంత్ర అనే విషయానికి సంబంధించింది. దీనికి చెడు భావాలు 1, 4, 10, 12 భావాలు. ఇక 6వ భావం ఇది రోగానికి సంబంధించింది. హెల్త్ క్షీణించడం, ఆరోగ్యం క్షీణించడం గురించింది. దీనికి చెడు భావాలు 11, 5, 1. 7వది వివాహానికి సంబంధించిన భావం. ఇక దీనికి చెడు భావాలు 2, 12, 6 మరియు 1, 6, 10. 8వది ఆయువుకు సంబంధించింది, ఆయుష్కు సంబంధించింది. దీనికి సంబంధించిన చెడు భావాలు 3, 7, 1 భావాలు మరియు 2, 7 భావాలు మరియు బాధక స్థానాలు. బాధక స్థానం అంటే కూడా ఏంటో మనం ముందు చెప్పుకుంటాం. ఇక 9 పితృ విషయం అంటే తండ్రికి సంబంధించింది. ఇందులో చెడు భావాలు దీనికి 2, 4, 8 భావాలు. 10 ఉద్యోగానికి సంబంధించింది. సో దీని యొక్క చెడు భావాలు 3, 5, 9 భావాలు మరియు 1, 5, 9 భావాలు. 11 లాభానికి సంబంధించింది. దీనికి చెడు భావాలు 4, 6, 10 భావాలు. 12 వ్యయానికి సంబంధించింది. దీనికి చెడు భావాలు 5, 11, 7 భావాలు. ఈ విధంగా మనం చెడు భావాల్ని చూడొచ్చు. వీటిల్లో ఈ 4వ భావం, 9వ భావాన్ని మనం తరచూ ఉపయోగిస్తుంటాం. అంటే ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే వారికి నేమ్ కరెక్షన్ ఇవ్వాలంటే మరి వారికి జన్మ వైబ్రేషన్ ని కనుక్కోలేము మనం, డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి. అప్పుడు వారి యొక్క సంతానం నుంచి మదర్కైతే అంటే ఆ సంతానం యొక్క తల్లికైతే ఆ యొక్క సంతానం యొక్క చార్టులో రాశి చక్రంలో 4వ భావం తల్లిది, 9వ భావం తండ్రిది గా గుర్తించి అక్కడి నుంచి మనం వారి యొక్క జన్మ వైబ్రేషన్ ని 100% తీసుకుంటాం. దాని ద్వారానే వారి యొక్క నేముని మనం కరెక్షన్ ఇస్తున్నాం డెఫినెట్ గా. అయితే ఎవరికైనా సరే నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అని మీరు నిరాశ పడవద్దు. మీకు గనక పెళ్ళయ్యుండి పిల్లలుంటే మాత్రం అసలు నిరాశ పడద్దు. ఎందుకంటే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్లు మన అమ్మ వాళ్ళు వేసి ఉండకపోవచ్చు, కానీ మన పిల్లల్ని మనం చాలా పర్ఫెక్ట్ గా డేట్ ఆఫ్ బర్త్ వేసి ఉంటాం. కాబట్టి వారి చార్ట్ నుంచి 9వ భావం తీసుకుంటే తండ్రి యొక్క జన్మ వైబ్రేషన్ సంబంధించిన విషయాలు, లక్కీ నెంబర్స్, లక్కీ కలర్స్ ఆ విధంగా తెలుస్తాయి మనకి. అలాగే 4వ భావం తీసుకుంటే తల్లి యొక్క జన్మ వైబ్రేషన్, లక్కీ నెంబర్స్, తర్వాత లక్కీ కలర్స్,
తర్వాత వారి యొక్క స్ట్రెంగ్త్, సౌండ్ ఫ్రీక్వెన్సీ, ఎవ్రీథింగ్ వస్తాయి అనమాట. అంటే వారి యొక్క లైఫ్ ని డీటెయిల్డ్ గా చెప్పలేము, కానీ వారికి సూటబుల్ అయ్యే నేమ్ను మాత్రం 100% ఇవ్వచ్చు. ఇవి మనకు దుస్థానాలు, చెడు స్థానాలు. ఇవి తెలిస్తేనే మనము ఆ యొక్క సంబంధం ఉందా లేదా అనేది తెలుసుకోగలము. ఓకే, మనం ఇప్పుడు ఈ వీడియోలో యోగాల గురించి స్టార్ట్ చేశాము. అవి చెప్పడానికంటే ముందు అవి మీకు అర్థమయ్యేందుకు కొంత వివరణే మనం ఇప్పుడు ఇస్తున్నది. అలా ఆ తర్వాత మనం 100 యోగాల గురించి, ఒక్కొక్క యోగం గురించి ఒక్కొక్క వీడియోలో డిస్కషన్ చేస్తాము. ఓకే, మీకు గనక ఈ వీడియో, ఈ కంటెంట్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. ఇప్పటి వరకు మన యొక్క ఛానల్ ని మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క కంటెంట్ ని అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ కి, మీ బంధువులకి అందరికీ కూడా దీన్ని షేర్ చేయండి. ఓకే, అలాగే మన యొక్క ఛానల్స్ లిస్ట్ ఇక్కడ ఇస్తున్నాను. ఆ ఛానల్ అన్నిటిని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క కంటెంట్ ని రెగ్యులర్ గా మీకోసం అందిస్తున్నాను. సో మీరు ఈ యొక్క లాట్ ఆఫ్ నాలెడ్జ్ ని కనుక మీకు కావాలి అనుకుంటే, ఇది గనక మీకు నచ్చినట్లయితే నేను ఇందులో ఇస్తున్నటువంటి ఎవ్రీ ఛానల్ ని కూడా, మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ కూడా షేర్ చేయండి. ఇది ఈ వీడియోలో కంటెంట్. నెక్స్ట్ వీడియోలో దీని యొక్క కంటిన్యూషన్ కంటెంట్ తో మనం మరలా కలుద్దాం అండి.